టై వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలో నా తెలుపు నిర్మాతో వచ్చింది. రంగుల బట్టాలే తలతలలా మెరిసాయి, అందరూ మెచ్చిందే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ పాట ఏ ప్రోడక్ట్ ప్రకటనలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ఆ పాట ఆకట్టుకోవడమే కాదు, ఆ డిటర్జెంట్ పౌడర్ కూడా మెప్పించింది. ఇప్పుడంటే చాలా సర్ఫ్ ఉత్పత్తులు వచ్చాయి, కానీ ఒకప్పుడు నిర్మాదే హవా. ప్రతి మహిళ దీన్ని వినియోగించిన వాళ్లే. దశాబ్దాలకు పైగా తిరుగులేని ఉత్పత్తిగా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సర్ఫ్ కొనేవారే కాదు, వాడేవారు కూడా తక్కువయ్యారు. ఒకప్పుడు దుస్తులు పువ్వుల్లా మెరవాలంటే మహిళలు ఉప్పు, సోడా వంటి వాటితో దుస్తులు శుభ్రం చేసుకునేవారు. దీంతో దుస్తులు త్వరగా పాడైపోయేవి. 1960వ దశకంలో వస్త్రాలను శుభ్రం చేసే ప్రక్రియకు ప్రత్యామ్నాయంగా వచ్చింది నిర్మా వాషింగ్ పౌడర్. ఇది వచ్చాక విపరీతంగా మహిళలను ఆకట్టుకుంది. అప్పట్లో మరో ఆప్షన్ కూడా ఉండేది కాదు. దీంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అలాగే ఆ సమయంలో మార్కెట్లో నెంబర్ 1 ప్రొడక్ట్ గా అవతరించింది. ఈ వాషింగ్ పౌడర్ సృష్టికర్త ఎవరంటే కర్బన్ భాయ్ పటేల్. అతడు బిజినెస్ మ్యాన్. ఇప్పటికీ ధనవంతుల జాబితా తీస్తే ఆయన పేరు ఉంటుంది. గుజరాత్ లోని నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన కెమిస్ట్రీలో బీఎస్సీ పూర్తి చేశాడు. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం చేశాడు. అయితే డిటర్జెంట్ ను తయారు చేయాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలివేశాడు. తనకున్న కెమిస్ట్రీ నాలెడ్జ్ ఉపయోగించి తన ఇంటి వద్దనే సర్ఫ్ తయారు చేశాడు. ఇక ఆ ప్యాకెట్ పై కనిపించే ఆ బాలిక ఎవరంటే కర్బన్ భాయ్ పటేల్ కూతురు నిరుపమ. తన కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థం తాను తయారు చేసిన వాషింగ్ పౌడర్ కు నిర్మా వాషింగ్ పౌడర్ గా పేరు పెట్టాడు తండ్రి. వాషింగ్ పౌడర్ ప్యాకెట్ పై నిర్మాకు గుర్తుగా ఆ పాప ఫోటోను ఉంచాడు. తొలుత సైకిల్ పై ఇంటింటికి తిరుగుతూ ఈ డిటర్జెంట్ పౌడర్ అమ్మేవాడు. ఈ పౌడర్ కు ఆదరణ లభించడంతో సంస్థ ఎదగడం స్టార్ట్ అయింది. ఒక చిన్న ఫ్యాక్టరీ స్థాపించి వాషింగ్ పౌడర్ తయారీ మొదలుపెట్టాడు. నిర్మా పౌడర్ ప్రమోషన్ కోసం రేడియోలో ప్రకటనలు ఇచ్చారు. కొంతకాలానికి టీవీలో ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. అలా వచ్చిందే నిర్మా సాంగ్. అప్పట్లో మార్కెట్లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ వాషింగ్ పౌడర్ అగ్రగామిగా ఉండేది. కానీ తక్కువ ధరకే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ దొరకడం, సామాన్యులు సైతం కొనగలిగేలా ఉండటంతో కొంతకాలంలోనే నిర్మా వాషింగ్ పౌడర్ మార్కెట్లో నెంబర్ 1 స్థానానికి చేరింది. నిర్మా కంపెనీ కొంతకాలం తర్వాత డిటర్జెంట్స్, కేక్స్ అంటే సోప్స్ కూడా తయారు చేసింది. అయితే కొన్ని దశాబ్దాల పాటు మార్కెట్ ను శాసించిన నిర్మా వాషింగ్ పౌడర్ కు పోటీగా మరిన్ని ఉత్పత్తులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ కాంపిటీషన్ తట్టుకొని నిలబడలేకపోయింది. మార్కెట్లో వస్తున్న కొత్త కొత్త బ్రాండ్స్ కారణంగా నిర్మాకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత కర్బన్ భాయ్ పటేల్ వేరువేరు బిజినెస్లు చేశాడు. నిర్మా గ్రూప్ 2014లో సిమెంట్ తయారీ మొదలుపెట్టింది. కర్బన్ భాయ్ పటేల్ ప్రస్తుతం ఇండియాలో మిలీనియర్లలో ఒకరు. అతని ఆస్తి విలువ $4.9 బిలియన్.